వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 50 months, 30 లక్షలు యాక్చువల్గా ఏంటంటే 50 నెలల గురించి మనం మాట్లాడదామండి. సో దీంట్లో ఇది 30 months కాబట్టి మనకి 1 lakh, బట్ ఇక్కడ ఏంటంటే 60,000 వస్తుందండి మ్యాక్సిమం అమౌంట్. మినిమం అమౌంట్ వచ్చేసి మనకి ఏంటంటే 39,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మినిమం బిట్ పేబుల్ అమౌంట్ వచ్చేసి మనకి 18 lakhs వస్తుంది, అండ్ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 28,50,000 వస్తుందండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ ఈఎంఐ వచ్చేసి మనకు 60,000 అనేది ఫుల్ పేమెంట్, ప్లస్ మనకి ఏంటంటే ఎంట్రన్స్ ఫీ 700. సో 60,700 అనేది మనకు రావడం జరుగుతుందండి. 30 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నామండి. ఫుల్ పేమెంట్ వచ్చేసి మనకు 60,000 ఉంటుందండి. సో మనకి ఏ చిట్స్ అయినా సరే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఫుల్ అనుకున్నాం కాబట్టి 60,000 ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 39,000 పడుతుందండి. సో స్టార్టింగ్లో డ్రా సిస్టమ్ 50 months చిట్టి కాబట్టి మినిమం 1 year వరకు కూడా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మనకు 39,000 అనేది మనకి ఈఎంఐ రావడం జరుగుతుందండి. తర్వాత ఓపెన్ యాక్షన్ అవుతుంది. ఈ ఓపెన్ యాక్షన్లో మనకి ఈఎంఐ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందండి. సో దాని ఏంటంటే మనకు 41,000, 42,000 ఈ విధంగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ పెరుగుతూ తగ్గుతూ మనకి ఏంటంటే లాస్ట్కు ఫైనల్గా వచ్చేసి మనకు 60,000 అనేది పూర్తిగా రావడం జరుగుతుందండి. సో అప్రాక్స్ మనకి ఏంటంటే 25 lakhs మనం బిట్ పేమెంట్ చేస్తే మనకు 25 lakhs దాకా మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు ఏంటంటే ఒక 5 lakhs బెనిఫిట్ ఉంటుంది. లాస్ట్ వరకు మీకు లిఫ్ట్ చేసుకుంటే 28,50,000 ఉంటుందండి. సో మనకు 5 lakhs దాకా బెనిఫిట్ ఉంటుంది. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది. సో మిడిల్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఏంటంటే 0% ఇంట్రెస్ట్, లాస్ట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు ఈజీగా 1 రూపీ అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది సులువుగా మీరు ఏంటంటే చిట్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సో దీంట్లో ఏంటంటే మీరు లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ పెట్టేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ షూటీస్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎలాంటి షూటీస్ అనేది అవసరం లేదు. మీరు అదేవిధంగా 2 చిట్స్ వేసుకుంటే అంటే 30 lakhs మీదంటే స్టార్టింగ్లోనే 2 చిట్స్లు వేసుకున్నారనుకోండి, ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అంటే మాకు 25 months ఒక 50 months అన్నప్పుడు మనకి ఏంటంటే 25 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిట్టి పెట్టుకొని మరొక చిట్టి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా మీరు